రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్రనైతే మొదలు పెట్టారు. ఇక మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర మొదలైంది. ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయినింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మొన్నటి వరకు మేము 4 రీజియన్స్ లో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా జరిగిన బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా, ఎందుకంటే 26-27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. 21 రోజులు కొనసాగుతుంది ఇది. ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండుగలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఉగాది, రంజాన్ ఇటువంటి అన్ని ఉన్నాయి. అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ 21 ఉంటాయి. దానికి నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బస అన్ని కూడా దానికి సమీపంలో ఉండేటట్లుగా ఆ షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుంటాం. దానికి కిలోమీటర్లతో సంబంధం లేదు. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక రోజు ప్రయాణించే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. బస్సు యాత్ర వెళ్తా ఉంటది, కానీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మాత్రమే ఉంటది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, ఒక ఇంటరాక్షన్, ఆ విధంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఎస్, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు. ఓకే.
ఏపీలో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు 20 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఆ బస్సు యాత్ర అయితే అన్ని నియోజకవర్గాల్లో కొనసాగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. రేపు పూర్తి షెడ్యూల్ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంటుందని కూడా పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అయితే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా సాయంత్రం ఒక సభ ఉండేలాగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిద్ధం సభలు జరిగిన జిల్లాలు కాకుండా మిగిలిన ప్రతి పార్లమెంట్లో కూడా ఒక సీఎం సంబంధించి కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే విధంగా కూడా రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ప్రతిరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకుంటారు. బస్సు యాత్ర ఉంటుంది. ఆ బస్సు యాత్ర అనంతరం కూడా సాయంత్రం ఒక బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకు సంబంధించి కూడా మేము సిద్ధం అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ కూడా పార్టీ కార్యకర్తలకి గతంలోనే దిశానిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో అయితే ఈ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న లోకల్ నాయకులను కలుపుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులను కలుపుకొని పూర్తి స్థాయిలో బస్సు యాత్ర ఉంటుంది. ఆ బస్సు యాత్ర అనంతరం కూడా ప్రతిరోజు సాయంత్రం అక్కడ స్థానికులతో కావచ్చు, స్థానిక మేధావులు, స్థానిక ప్రజలతో కూడా కలుస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దాని అనంతరం కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం 21 రోజుల పాటు వర్కింగ్ డేస్లో 21 రోజుల పాటు మాత్రం యాత్ర ఉంటుంది. దాదాపు 20 సభలకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ సిద్ధమైంది. పూర్తి రూట్ మ్యాప్ అనేది రేపు ప్రకటిస్తామంటూ కూడా పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే కొంత ప్రజలకు వెళ్లేందుకు కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో సిద్ధం సభ గ్రాండ్గా సక్సెస్ చేశారు. అదేవిధంగా కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏదంటే అక్కడ దాదాపు ఒక పార్లమెంటు నుంచి మరొక పార్లమెంట్కి వెళ్ళడానికి కూడా దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ పార్లమెంటు మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా కూడా బస్సు యాత్ర చేసి ఆ బస్సు యాత్ర అనంతరం సాయంత్రం పూట భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలోనే 2019లో వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ హామీలు ఇచ్చాము, ఎంతవరకు కూడా పూర్తిగా నవరత్న పథకాలు అమలు చేశారు అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 128 హామీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమలు చేశాము. నవరత్న పథకాలకు సంబంధించి డైరెక్ట్గా, నాన్ డైరెక్ట్గా 3 లక్షల కోట్ల వరకు కూడా ప్రజలకి అందించాము. నవరత్న పథకాలు అటు అమ్మఒడి కావచ్చు, పక్కా ఇల్లు గృహాలు, అలాగే రైతు భరోసా, చేయూత, ఆసరా వంటి ప్రోగ్రామ్స్ కూడా నవరత్న పథకాల్లో భాగంగా కూడా పూర్తి స్థాయిలో 90% పైగా అమలు చేశాము. దానితో పాటు 2024 ఎన్నికలకు సంబంధించి మరికొన్ని కొత్త అంశాలు కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో పూర్తి క్లారిటీ అయితే వచ్చింది. అయితే ప్రస్తుతానికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు. పూర్తి స్థాయిలో ఇంకా ఎన్నికలు అయిపోయే వరకు కూడా, పోలింగ్ జరిగేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే విధంగా కూడా ఒక ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు, అలాగే లోకల్ అంశాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించి ప్రతి పార్లమెంటు పరిధిని ఒక రూట్ మ్యాప్గా తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా పార్లమెంటు పరిధిలో సెంట్రల్లో అన్ని నియోజకవర్గాలు, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించి కూడా అక్కడే బస చేస్తారు. ఆ బస చేసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో బస్సు యాత్ర, ఉదయం పూట బస్సు యాత్ర, అలాగే సాయంత్రం పూట బహిరంగ సభ, ఈ విధంగా ఉండే విధంగా కూడా ఇప్పటికే 4 పార్లమెంటు పరిధిలో కూడా సిద్ధం పేరుతో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ 4 కాకుండా మిగిలిన 21 పార్లమెంటు పరిధిలో కూడా ఈ సభలు ఉండే విధంగా కూడా రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్